స్టార్ హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. వరుసగా కొన్ని రోజుల పాటు పెళ్లి ఈవెంట్స్ జరగగా ప్రస్తుతం రిలాక్సింగ్ మోడ్ లో ఉన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లో విరోష్ పెళ్లి జరగగా మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ జరిగింది. ఈ ఈవెంట్ కు సినీ రాజకీయ రంగాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీలోని స్టార్ కాస్టింగ్ మాత్రమే కాకుండా విజయ్, రష్మిక తమకు పరిచయం ఉన్న అనేక మంది జూనియర్ ఆర్టిస్టులను కూడా ఆహ్వానించడం విశేషం. అందులో సోషల్ మీడియాలో హైలైట్ అయిన వారిలో ఒకరు ఈశ్వర్. ఆ పేరు వింటే ఎవరికి బహుశా గుర్తుకు రాకపోవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు డూప్ గా ఈశ్వర్ పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇప్పటికీ కూడా చేస్తున్నట్లుగానే తెలుస్తుంది. అయితే తారక్ డూప్ కు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆహ్వానం అందగా వెళ్లి కొత్త జంటకు విషెస్ చెప్పి ఫోటోలు దిగారు. కానీ ఆ పిక్స్ కన్నా సోషల్ మీడియాలో ఓ వీడియో మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బౌన్సర్లు ఈశ్వర్ ను పక్కకు నెడుతున్నట్లుగా కనిపిస్తుంది. దీంతో అసలు ఏం జరిగిందోనని, అక్కడ తారక్ డూప్ ఏం చేశాడోనని మాట్లాడుకుంటూ ఉన్నారు. దానిపై ఇప్పుడు ఈశ్వర్ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఆ రోజు జరిగింది చాలా చిన్న విషయమని, కానీ నెట్టింట అదొక పెద్ద విషయంగా వైరల్ అయిందని చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. అయితే చాలా మంది ఆ వీడియోలో ఉన్నది తానేనని గుర్తుపట్టారని, మరికొందరు మాత్రం డౌట్ పడ్డారని చెప్పారు. కానీ అందులో అల్లు అర్జున్ బౌన్సర్లు నెట్టింది తననేనని వెల్లడించాడు. నిజానికి అల్లు అర్జున్ రిసెప్షన్ లోపలకు వెళ్లే సమయంలో తాను కూడా లోపలికి వెళ్తున్నానని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఫోటో బూత్ వద్ద ఆయన సడన్ గా ఆగిపోయారని చెప్పారు. తాను ఇంతలో బన్నీతో ఫోటో దిగడానికి వెళ్తున్నాననుకుని బౌన్సర్లు భ్రమపడ్డారేమో, లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించారేమో తనను వెంటనే పక్కకు జరిపి ఆపేశారని తెలిపారు. అయితే స్టార్ హీరోల ప్రిమిసెస్ లో అది చిన్న విషయమని, దాన్ని జూమ్ చేస్తూ చాలా పెద్దగా సోషల్ మీడియాలో చూపించారని చెప్పాడు ఈశ్వర్. అలా తన వీడియో చాలా వైరల్ చేయడంతో మంచి రీచ్ వచ్చిందంటూ థ్యాంక్స్ కూడా చెప్పారు. ప్రస్తుతం ఈశ్వర్ కమెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కాగా అల్లు అర్జున్ తన బ్రదర్ అల్లు శిరీష్ మ్యారేజ్ ఈవెంట్ బిజీలో ఉన్నా కూడా విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు.